హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరైతే బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. నేనైతే గేదెలనైతే తోటలోకి మేతకి తోలుకెళ్ళాను ఫ్రెండ్స్. అందరూ బర్రెలు మేపుకుండే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసుకుండే వాళ్ళకి ఏమి తెలుసు ఫ్రెండ్స్ బర్రెల గురించి? వాటిలో పాలు తీసుకోవడం, అమ్ముకోవడం అనేది తెలుసు వాళ్ళకి. వాటిలో వెనకాల హ్యాపీనెస్ ఎవరికి తెలుసు? బర్రె అనేది మనిషికి సంబంధించినది. మనిషి వ్యక్తిత్వానికి సంబంధించినది. బర్రె మనకి జీవితాంతకాలం మనకి రుణపడి ఉండిపోతుంది. అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయం గొప్ప, కూలి పని చేసుకునే వాళ్ళకి కూలి పని గొప్ప, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం గొప్ప. మనం బర్రెలు మేపుకుంటున్నాం కాబట్టి మనకు బర్రెలే గొప్ప. వాటిల్లో గొప్పతనం మనకే తెలుస్తుంది. అంతేకాని ఎవరో ఏదంటున్నారని, ఎగతాళి చేస్తున్నారని, హేళన చేస్తున్నారని వాళ్ళ కోసం మనం బాధపడవలసిన అవసరం లేదు. ఏట్లు గొప్ప ఆటికే తెలుసు. ఎవరో మన వెనకాల కుక్కలు మురుగుతాయి. ఆ కుక్కలు మురుగుతాయి కానీ వెనక్కి తిరిగి వాటిని పట్టించుకుంటే మన గమ్యం సాగదు. అలాగని మన గమ్యం ఏమనుకుని లక్ష్యం పెట్టుకుంటున్నామో అది చేరే వరకు ఎదటి మాటలు, సూటిపోటు మాటలు, దెప్పుబొడుపు మాటలు ఆలకించకూడదు. అదే మన లక్ష్యంగా మనం చేసే పని విజయవంతంగా అవ్వాలని దేవుడు ఎప్పుడు మన వెనకాల ఉంటాడని నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి.